వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. మైలవరం సర్కిల్ మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 12/2025 నాడు వెలుగులోకి రాబడిన వేములమడ లక్ష్మీ హిరణ్య, వేములమడ నీలాసాయి చిన్నారుల మృతి అనుమానాస్పద మృతి విషయమే క్రైమ్ నెంబర్ 172 of 2025 అండర్ సెక్షన్ 194 BNS ప్రకారం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసు వారికి సమాచారం రాగానే దర్యాప్తు నిమిత్తం అక్కడికి వెళ్ళేటప్పటికి 2 పిల్లలు అత్యంత దారుణంగా చంపివేయబడి డీకంపోజ్డ్ పొజిషన్లో పిల్లలు మంచం మీద పడుకుని ఉండడం జరిగింది. దానితో ఇమీడియట్గా న్యూస్ టీవీని పిలిపించుకోవడం, అసలు ఆ మరణానికి గల విషయాలు ఏంటి అని తెలుసుకోవడానికి పూర్తిగా నేరస్థల పరిశీలన చేయడం జరిగింది. ఈ నేరస్థల పరిశీలనలో ఒక పాయిజన్ డబ్బా, అలాగే ఒక సూసైడ్ నోట్ కూడా లభించింది. వాటిని మధ్యవర్తుల సమక్షంలో సీజ్ చేయడం, తర్వాత తండ్రి ఈ పిల్లల యొక్క దర్యాప్తులో పిల్లల యొక్క తండ్రే ఈ నేరం చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ నేరం చేసిన విధానంలో ప్రజలను, చుట్టుపక్కల వారిని, పోలీసు వారిని తప్పుదోవ పట్టించడానికి ఈ సూసైడ్ అని ఒక కట్టుకథ అల్లి దానిని ఒక సూసైడ్ నోట్ రూపంలో పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి పోలీసులు కనిపించే విధంగా పెట్టి పిల్లల తండ్రి ఇంటి నుంచి పారిపోయాడు. తర్వాత అయితే ఈ పారిపోయిన విషయం తెలియక పిల్లల తండ్రి ఎక్కడ చనిపోయి ఉంటాడేమో అనే ఉద్దేశంతో చుట్టుపక్కల నదులు, మన ఇబ్రహీంపట్నం ఫెరీలో కూడా చెక్ చేయడం జరిగింది. తండ్రి యొక్క కాల్ డీటెయిల్స్ తీసుకొని NDRF బృందాలతో చెక్ చేయించాం. ఈ ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా చెక్ చేయడం జరిగింది. ఒకసారి మైలవరం పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది. అప్పుడు కూడా వెళ్ళిపోయేటప్పుడు నేను చచ్చిపోవడానికి వెళ్ళిపోతున్నానని అప్పులు చేశాను. LIC డబ్బులు అవన్నీ తీసుకొచ్చి సెకండ్ టైం ఒకసారి వెళ్ళిపోయి ఒక 6 years కనిపించకుండా వెళ్ళిపోయి తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చేటప్పటికి పెళ్లి చేసేసుకున్నాడో 2 పిల్లలతోటి తల్లిదండ్రుల దగ్గరికి రావడం జరిగింది. ఇది 3వసారి ఇలా వెళ్ళిపోవడం, ఈ సూసైడ్ నోట్ రాయడం. 2 పిల్లల్ని వేరు గదుల్లో చంపాడు సార్. ఒక గదే కదా వీళ్ళు ఉంటుంది, ఇంకో గది వేరు గదుల్లోనే చంపాడు. ఒక గదిలో భార్యాభర్తలు ఉంటారు, ఇంకొక రోడ్డు వైపు ఉన్న గదిలో తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. ఆ తల్లిదండ్రులు ఈ అత్తాకోడళ్ళకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధల మూలంగా వద్దులే, నువ్వు ఇక్కడ ఉండొద్దులే, ఇల్లు తీసుకొని వెళ్ళిపోండి అని ముందుగానే చెప్పడం జరిగింది. నిందితుడి యొక్క ఫోన్ నెంబర్ ఒకటి తెలియడంతో ఇమ్మీడియట్గా నిందితుడిని ట్రాక్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. అయితే నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత నిందితుడు చేసిన వివరాలు ఆధారాన్ని బట్టి చూస్తే సూసైడ్ నోట్లో రాసిన వివరాలకి పూర్తి విరుద్ధంగా ఉంది. నిందితుడి కన్ఫెషన్లో ఎంతసేపు కూడా తన ఆర్థిక ఇబ్బందులు, అలాగే తన భార్యపై అనుమానం, తన పిల్లలు తనకే పుట్టారా లేదా అనే ఈ యొక్క అనుమానాలు, భార్య తనను వదిలి భీమవరం మళ్ళీ వాళ్ళకి చెప్పకుండా బహ్రెయిన్ దేశం వెళ్ళిపోయిందనే ఒక అనుమానంతో పిల్లలు నాకే పుట్టారా లేక ఇంకెవరికన్నా పుట్టారనే అనుమానంతో పిల్లల్ని అత్యంత కిరాతకంగా ఈ చంపడం జరిగింది. అయితే మీరు అన్నట్టుగా ఈ చంపాలనే ఉద్దేశం ఉంది అనేదాన్ని మనం కొట్టుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ భార్య మీద, అలాగే ఇల్లీగల్ అఫైర్స్ అనే విషయాల మీద అనుమానం ఉంది. దాంతో పిల్లలు నా వల్ల కాదని చెప్పేసి చంపేయడం జరిగింది. ఆ అనుమానాన్ని కొట్టుపడాల్సిన పడింది. ఆ యాంగిల్లో కూడా మేము దర్యాప్తు చేయడంతో ఈయన చనిపోలేదు అనే విషయాన్ని మేము మొదటగా కన్ఫర్మేషన్కి వచ్చి అప్పటి నుంచి ఈయన వెతకడం ప్రారంభించాం. సార్, బహ్రెయిన్కి ఇతనే నన్ను పంపించాడు ఎయిర్పోర్ట్కి వచ్చి మరి అని చెప్పి అది నిజమేనా సార్? అమ్మాయి అంతా ఇతను తెలియకుండా వెళ్ళిపోయిందా? ఇద్దరు ఇష్టపూర్వకంగానే వెళ్ళింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా వీళ్ళకి ఆర్థిక లావాదేవీలు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. బతుకుదేవి కోసం బహ్రెయిన్కి వెళ్ళడం, వెళ్తున్న విషయం భర్తకి తెలుసు. అంటే ఇతనే పంపించాడు అమ్మాయి కలిసి అందుకునే అందుకునే వెళ్ళింది. భార్య ఫోన్ కాల్ చేసినట్టు వాట్సాప్ కాల్ ద్వారా మాట్లాడుతున్నాను. అనుమానంతోనే నేను చేశాను. ఇంకో 2 మటలు కూడా నేను చేయాల్సినవి ఉన్నాయి.
ఆ అమ్మాయి ఎవరితో అయితే మాట్లాడుతుందో అతన్ని ప్లస్ భార్యను కూడా చంపే ఆలోచన ఉందని చెప్పి మీకు ఇన్వెస్టిగేషన్లో తెలిపినట్టు సమాచారం నిజం. అది తెలుసుకోవడానికి నిన్న మధ్యాహ్నం ఆ భార్య అసలు ఇక్కడ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈయన మైలువై వచ్చాడు. నిందితుడి యొక్క తల్లిదండ్రులు ఇల్లు ఆ గది ఖాళీ చేసేది. గతంలో నిందితుడి తల్లిదండ్రులు ఏ గదిలో అయితే ఉండేది ఆ గదిలో పిల్లవాడిని చేవకి వేలాడదీశాను. నిందితుడిని మీరు సరైన సమయంలో అదుపులోకి తీసుకోకపోయి ఉంటే మరో 2 హత్యలకు దారి తీసి ఉండేదా? అంటే ఊహలకి ఇక్కడ ఇది లేదండి. చేసి ఉండొచ్చు, ఎందుకంటే ఈయనకి అనుమానం ఉంది కాబట్టి. భార్య మీద అనుమానం ఉంది, ఇంకా భార్యకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని అనుమానం ఉంది. చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.